జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం తెలుసమ్మా? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాడు మా బిడ్డ కాకపోవడం ఏంటి? వాడు మీ బిడ్డ కాదురా. ఎలాగో బిడ్డ పోయి బాధపడుతుంది కదా. ఇది వాళ్ళకి వండించి పంపించేయండి. ఏ గొడవ లేకుండా పోతుంది. అత్తయ్య, కన్నయ్య నా బిడ్డ, నా ప్రాణం. నా బిడ్డ నాకు అవసరం లేదని సంపద ఆ రోజే చెప్పింది. ఈరోజు కొత్తగా మళ్ళీ మీరు వాళ్ళ బిడ్డని వాళ్ళకిచ్చేసి పంపించేయమంటారేంటి? కన్నయ్య ఎప్పటికీ నా బిడ్డే. వాణ్ణి ఎవ్వరికి ఇవ్వటం జరగదు. ఒసే పిచ్చి మొహందనా, నీకర్థమై చావడం లేదే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమిటి అర్థం చేసుకునేది? రోజు ఏదో గొడవ చేస్తుంటావు. అది నీకు అలవాటే కదా అని మేము కామ్గా ఊరుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి? పసిబిడ్డను పట్టుకుని వాడిని తోసేసింది చాలక వాడు మన బిడ్డ కాదని నోటికొచ్చినట్టు మాట్లాడతావేమిటే? అసలు బుద్ధుందా నీకు? దమయంతి, భరిస్తున్నావంటే నువ్వు మా కన్న కూతురు కాబట్టి. అలాగని నువ్వేం చేసినా భరిస్తావని మాత్రం అనుకోవద్దు. బిడ్డ విషయంలో ఈ విధంగా మాట్లాడావంటే కన్న కూతురు అని కూడా చూడను. ఏమనుకుంటున్నావేమో? ఇప్పుడు నేను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మి చావరు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నన్నే పిచ్చిదాన్ని చేస్తారు. ఏం చేయాలి? వీళ్ళకెలా అర్థమయ్యేలా చెప్పాలి? దమయంతి, రాను రాను నిన్ను ఇంట్లో ఉంచడం కంటే పిచ్చాసుపత్రిలో ఉంచడం మంచిదనిపిస్తోంది. అంతే, అంతకు మించి మీరేం ఆలోచించకండి. వీళ్ళకంటే అర్థమై చావదు. కనీసం కట్టుకున్న భర్త. మీరైనా భార్యగా ఇంత చెప్తుంటే అది ఎందుకు చెప్తుంది ఏంటి అని అర్థం చేసుకోరా? ఏం అర్థం చేసుకోవాలక్క? నువ్వు మాట్లాడేదానికి అర్థం పార్థం ఉంటేగా అర్థం చేసుకోవడానికి. అమ్మా, నువ్వు ఏమైనా మాట్లాడు, భరిస్తాను. కన్నయ్య నా బిడ్డ కాదు అంటే మాత్రం ఊరుకోను. అయినా బిడ్డని వాళ్ళకిచ్చి పంపించేయమంటున్నావు. ఎలా అంటున్నావే నువ్వు? అమ్మా, నువ్వు నన్ను ఏవైనా అనుకో. వీడైతే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొన్నయ్యని వాళ్ళకిచ్చి పంపించేయండి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? కన్నయ్య అంటే కళ్యాణికి ప్రాణమమ్మా. అది అర్థం చేసుకున్నాం కాబట్టే సంపద కడుపులో బిడ్డ పోయినా ఏం మాట్లాడకుండా మౌనంగా బాధని భరిస్తున్నాం. అలాంటిది ఆ బిడ్డని మాకిచ్చేయమంటారేంటి? వద్దమ్మా, ఎన్నో పాపాలు తగిలి మా బతుకులు ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటున్న బిడ్డని, కళ్యాణికి బిడ్డని దూరం చేసి ఆ పాపం మేం మూటగట్టుకోలేమమ్మా. ఆ బిడ్డ మాకొద్దు. ఆ బిడ్డ ఎప్పటికీ కళ్యాణి బిడ్డే. చూడవే, వాళ్లకున్న జ్ఞానం నీకు లేకుండా పోయింది. బిడ్డని కన్న సంపదే బిడ్డ వద్దు అని కోర్టులో చెప్పి మరీ వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి ఆ బిడ్డ అవసరం లేదు తీసుకెళ్ళిపోమంటావేమిటి? అమ్మా,
నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. ఏంటత్తయ్య అర్థమయ్యేది? ఎప్పటికీ మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉంటారు. సరే అని అన్ని భరిస్తున్నాం కదా అని మీ ఇష్టానికి మీరు మాట్లాడితే ఎలా? కన్నయ్య నా ప్రాణం ఎవరికి ఇవ్వమని మీరెలా చెప్తారు? నా కన్నయ్యని వదిలిపెట్టి నేనుండలేను. ఉండాల్సిన రోజొస్తే ఈ కళ్యాణే ఉండదు. కళ్యాణి, ఊరుకో. అమ్మ మాటలు పట్టుకుని నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఏంట్రా మీరు? నా మాట వినరా? నా మాట నమ్మరా మీరు? ఏం నమ్మాలత్తయ్య? ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డని వాళ్ళకిచ్చేయమంటున్నారే. కన్న తల్లి సంపదే వద్దంటుంది, కానీ మీరు మాత్రం ఇచ్చేయమంటున్నారు. ఇదెక్క న్యాయం చెప్పండి? కళ్యాణి, ఊరుకో. దమయంతి, ఏంటా మాటలు? వాడు ఈ ఇంటి బిడ్డ, ఈ ఇంటి వారసుడు. వాణ్ణెవరికో ఇవ్వడమేంటి? అదే వద్దనుకున్న వాళ్ళకి. నువ్విలా మాట్లాడడం పద్ధతిగా లేదు. శౌర్య, మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. అహం. మీరిద్దరు ఎందుకు దాని గురించి బాధపడతారు? వదిలేయండి. అంతే, అందరూ వదిలేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పిందేదైనా ఈ కొంపలో జరిగిందా? నన్ను, నా మాటని ఎవరు లెక్క చేయరు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీడి ఇంట్లో ఉండడం మంచిది కాదు. వీడు మన బిడ్డ కాదు. వీడిని వాళ్ళకిచ్చి పంపించేయండి. ఏ గొడవ ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.